మామ రీసెంట్ టైంలో బిశ్వంబరాకి అండ్ బింబిసారాకి వచ్చేసి లింకప్ ఉందని ఒక పోస్టర్ అయితే బాగా వైరల్ అవుతుంది. అది మూవీ టీం రిలీజ్ చేసిందని అది ఫ్యాన్స్ రిలీజ్ చేసారో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది నిజం అయితే నీ అమ్మ రికార్డులు బద్దలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వశిష్ఠ డైరెక్టర్ అందరూ చూసింది, బింబిసారా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తెలిసిందే. ఇప్పుడైతే వశిష్ఠ గారు వచ్చేసి విశ్వంబర మూవీ అయితే తీయబోతున్నారు. విశ్వంబర మూవీ ఎలా అంటే ఆకాంక్ష ఏదో పడిద్ది, అది సేమ్ అంజీ మూవీలో ఒక మర్కతమణి లాగా ఒక డైమండ్ బాక్స్ దొరికింది. ఆ బాక్స్ వల్ల ఆ పవర్లో ఉన్న బాక్స్ వల్ల మన చిరంజీవికి ఏం పవర్స్ దొరుకుతాయి, ఫైట్స్ ఏంటి, మొత్తం మూవీ ఉండబోతుంది. ఈ మూవీ సంక్రాంతికి లోపల దింపుతాని వశిష్ఠకి అయితే ఫాస్ట్గా ఈ మూవీ కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇంకా బింబిసారా కూడా ఈ మూవీ అయిపోగానే బింబిసారా స్టార్ట్ చేయబోతున్నారు. అఫీషియల్గా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రెండింటికి లింకప్ ఉంటే ఒకవేళ ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకు తెలిసి మన బింబిసారాకి అర్థం దొరికినట్టే మన వశిష్ఠలో కూడా, అంటే ఈ వశిష్ఠ గారు వచ్చేసి విశ్వంబర మూవీలో కూడా మనకి దొరికింది కదా చిరంజీవి గారు మరకమంది లాగా, దానికి కూడా కాలం దాటే శక్తి ఉంటుంది అనుకుంటా. వీళ్ళిద్దరు అక్కడ ఎదురు పడ్డాక ఆ సీన్స్ కానీ ఎన్టీఆర్ క్యామియో రోల్ కానీ చాలామంది క్యామియో రోల్స్ ఉందని టాక్స్ అయితే గట్టిగా వస్తున్నాయి ఈ మూవీ మీద. ఒక్కసారిగా ఈ రెండు మూవీస్కి లింకప్ ఉంటే నా సామ్యంగా ఉంటుంది మూవీస్. ఈ కలికి మూవీ రికార్డ్స్తో పనికిరావు, ఆ మాత్రం దిబ్బ లేపేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్, బాలకృష్ణ వీళ్ళందరూ క్యామియో రోల్స్ చాలా ఉండబోతుంది. సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. చూద్దాం అది ఎంతవరకు నిజమో. అండ్ మన ఛానల్ కొత్త అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది బింబిసారా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది విశ్వంబర మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి. అండ్ చిరంజీవి ఫ్యాన్స్ లైక్ చేసేయండి, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి జైన్. ఇంకో అప్డేట్ చెప్పడం మర్చిపోయాను, కల్కి మూవీ వచ్చేసి 1000 కోట్లు అయితే క్రాస్ చేసేసింది. ఇండియన్ 2 మూవీ ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇండియన్ మూవీ అయితే నేను రివ్యూ చేశాను, మన డిస్క్రిప్షన్లో ఉంటే చూసేయండి. జై హింద్. ఉంటా.